Hi friends, welcome to our channel. Today discussing about the subject name వచ్చేసి సోషల్ అండి. సోషల్కి సంబంధించి వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసి పటాలు. పటాలు అనే పాఠానికి సంబంధించి ప్రాక్టీస్ బిట్స్ అయితే మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. మనం ఇప్పుడు తెలుసుకోబోయే టాపిక్ వచ్చేసి పటాలు అండి. ఇది వచ్చేసి 5th చాప్టర్. ఆల్రెడీ మనం 4 చాప్టర్స్ ప్రాక్టీస్ బిట్స్ అయితే చూసాము సక్సెస్ఫుల్గా. ఇప్పుడు వచ్చేసి 5th చాప్టర్ అయినటువంటి పటాలు, దానికి సంబంధించిన కంటెంట్తో పాటు ప్రాక్టీస్ బిట్స్ అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటగా పటాలు అనే దాన్ని ఆంగ్లంలో మ్యాప్ అని అంటారండి. మ్యాప్ అనే పదం మప్ప అనే లాటిన్ భాష పదం నుంచి వచ్చింది. మప్ప అనగా లాటిన్ భాషలో చదునైన ప్రదేశం అనే అర్థం. దీనికి సంబంధించి కంటెంట్ అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. నేను ఇలా స్క్రోల్ చేస్తూ ఉంటాను. దానికి సంబంధించిన అంశాన్ని అయితే మీరు చదివి అంశాలు తెలుసుకోండి. ఇక్కడ మీరు చూసినట్టయితే ఇంగ్లీష్లో ఉన్న పదాలు కూడా మీరు ఒకసారి నేర్చుకోండి. దానికి సంబంధించి ప్రాక్టీస్ బిట్స్లో కూడా మనకు ఒక బిట్ అయితే వస్తుంది. ఇంతటితో అయితే మనకు కంటెంట్ అయిపోతుందండి. నెక్స్ట్ మనం ప్రాక్టీస్ బిట్స్లోకి అయితే వెళ్దాము. ప్రాక్టీస్ బిట్స్ అయితే చూద్దాము. ఫస్ట్ బిట్ వచ్చేసి పటంపై ఉండవలసిన ముఖ్యమైన అంశాలు క్రింది వానిలో ఏవి? పటంలో వచ్చేసి దిక్కులు చూసిస్తారు, స్కేలు చూసిస్తారు, చిహ్నాలు, రంగులు ఇవన్నీ అయితే ఉంటాయండి. క్వశ్చన్ నెంబర్ 1కి ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. ఏబిసి ఈ పైవన్నీ కూడా పటంలో ఉండాల్సిన ముఖ్యమైన అంశాలు అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2 చూసినట్టయితే నైరుతి దిక్కును గుర్తించండి అన్నారు. మనకి నైరుతి దిక్కు వచ్చేసి దక్షిణ పడమరకు మధ్య ఉన్నటువంటి ఒక మూల అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఈశాన్య దిక్కును గుర్తించండి. ఈశాన్య దిక్కు వచ్చేసి మనకి ఎక్కడ ఉంటుంది అని అడుగుతున్నారండి. మనకి ఈశాన్య దిక్కు వచ్చేసి ఉత్తర తూర్పు మధ్య ఉండే ప్రాంతం వచ్చేసి మనకి ఈశాన్య మూల. యాక్చువల్గా ఈ మూలలు వీళ్ళైతే దిక్కు అని ఇచ్చారు. ఈ మూలలు వచ్చేసి ఉత్తర తూర్పు మధ్య ఉన్న ఈ దిక్కుల మధ్య ఈశాన్య మూల అని అయితే ఉంటుంది అనమాట. క్వశ్చన్ నెంబర్ 3కి ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. ఇప్పుడైతే మనం ప్రాక్టీస్ బిట్స్ అయితే చూస్తున్నాం. క్వశ్చన్ నెంబర్ 1 చూసినట్టయితే పటంపై ఉండవలసిన ముఖ్యమైన అంశాలు క్రింది వానిలో ఏవి? పటంలో వచ్చేసి మనకు దిక్కులు, స్కేలు, చిహ్నాలు, రంగులు ఇవన్నీ అయితే ఉంటాయండి. పటంలో ఉండవలసిన ముఖ్యమైన అంశాలు వచ్చేసి పైవన్నీ కూడా సరైన సమాధానాలే. క్వశ్చన్ నెంబర్ 1కి ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2 చూసినట్టయితే నైరుతి దిక్కును గుర్తించండి అని అయితే వాళ్ళు క్వశ్చన్ అడుగుతున్నారు. మనకి నైరుతి దిక్కు ఎక్కడ ఉంటుంది అంటే దక్షిణ పడమరల మధ్య ఉన్నటువంటి ఈ దిక్కులకు ఒక మూల ఏదైనా ఉంది అంటే అది నైరుతి దిక్కు. ఈ నైరుతి దిక్కు కాదండి, నైరుతి మూల అని ఇవ్వాల్సింది. మనకు నైరుతి మూల వచ్చేసి దక్షిణ పడమరల మధ్య ఉండే ప్రాంతంలో ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 2కి ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3 చూసినట్టయితే ఈశాన్య దిక్కును గుర్తించండి. ఈ ఈశాన్య మూల వచ్చేసి మనకి ఎక్కడ ఉంటుందంటే ఉత్తర తూర్పుల మధ్య ఉన్న ఈ ప్రాంతంలో ఈశాన్య మూల అయితే మనకు ఉంటుందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4 చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4 చూసినట్టయితే వాయువ్య దిక్కునైతే గుర్తించమంటున్నారు. మనకు వాయువ్య మూల వచ్చేసి ఉత్తర పడమరల మధ్య ఉండే ప్రాంతంలో మనకు వాయువ్య మూల అయితే ఉంటుందండి. క్వశ్చన్ నెంబర్ 4కి ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5 మనం చూస్తున్నాము. ఆగ్నేయ దిక్కును గుర్తించండి అని అయితే మన క్వశ్చన్ అడుగుతున్నారు. ఆగ్నేయ దిక్కు వచ్చేసి మనకు దక్షిణ తూర్పు మధ్య ఉండే ప్రాంతంలో మనకు ఆగ్నేయ మూల అయితే ఉంటుందండి. క్వశ్చన్ నెంబర్ 5కి ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6 చూసినట్టయితే పటాలను తయారు చేసే వారిని ఈ విధంగా పిలుస్తారు. పటాలను తయారు చేసే వాళ్ళని కార్టోగ్రాఫర్లను అయితే పిలుస్తారండి. క్వశ్చన్ నెంబర్ 6కి ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7 అయితే చూద్దాం. నెక్స్ట్ మనం క్వశ్చన్ నెంబర్ 7 చూసినట్టయితే ఇటు సైడ్ ఏబిసిడీలు ఇచ్చినారు, అటు సైడ్ 1 2 3 4 ఇచ్చినారు. వీటిని అయితే మనం జతపరుద్దాం. ఇప్పుడు నీలం వచ్చేసి మనకు జలభాగాలను అయితే సూచిస్తుంది. ఆకుపచ్చ రంగు వచ్చేసి మనకు మైదానాలను అయితే సూచిస్తుంది. పసుపు వచ్చేసి మనకు పీఠభూములను అయితే సూచిస్తుంది. గోధుమ వర్ణం వచ్చేసి మనకు పర్వతాలను అయితే సూచిస్తుందండి. క్వశ్చన్ నెంబర్ 7కి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8 చూసినట్టయితే దేశాలు, రాష్ట్రాలు, జిల్లాలు, గ్రామాలను చూపే పటాలు క్రింది వానిలో ఏ పటాలుగా పిలుస్తారు? క్వశ్చన్ నెంబర్ 8కి ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. రాజకీయ పటాలుగా అయితే పిలుస్తారనమాట. దేశాలని, రాష్ట్రాలను, జిల్లాలను, గ్రామాలను చూపే ఏదైతే మ్యాప్ ఉంటుందో దాన్ని రాజకీయ పటాలుగా కన్సిడర్ చేస్తారనమాట. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9 అయితే చూసినట్టయితే పర్వతాలు, పీఠభూములు, మైదానాలు, సముద్రాలు మొదలైన వాటిని చూపే పటాలు క్రింది వానిలో ఏవి?
వీటన్నిటిని చూపే పటాలు వచ్చేసి మనకు భౌతిక పటాలు అండి. క్వశ్చన్ నెంబర్ 9కి ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. మనకు పటాలు అనే చాప్టర్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్ చాప్టర్. ఎక్స్పెషల్లీ మన డిఎస్సికి వచ్చేసి 3rd క్లాస్ నుంచే మనకు పటాలు అనే చాప్టర్ పరిచయం అయింది. 10th వరకు కూడా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చాలా మంచిగా అయితే ఈ చాప్టర్ని అయితే చదువుకోవాలి. నెగ్లెక్ట్ అయితే అస్సలు చేయకూడని టాపిక్ ఇది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10 అయితే చూద్దాము. ఉష్ణం, వర్షం, జనాభా, నేలలు, పంటలు, ఖనిజాలు, వివిధ మార్గాలు వంటి కొన్ని నిర్దిష్ట అంశాలను చూపే పటాలు క్రింది వానిలో ఏవి? మనకు ఒక అంశాన్ని గురించి తెలుస్తున్నారు, ఒక విషయాన్ని గురించి నిర్దిష్టంగా తెలుపుతున్నారు కాబట్టి ఇటువంటి వాటిని మనం విషయ నిర్దేశిత పటాలను కూడా అని అంటారు. క్వశ్చన్ నెంబర్ 10కి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. విషయ నిర్దేశిత పటాలు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 11 చూసినట్టయితే పటాల సంకలనాన్ని ఏ పేరుతో పిలుస్తారు? పటాల సంకలనాన్ని మనం అట్లాస్ అనే పేరుతో అయితే పిలుస్తారండి. క్వశ్చన్ నెంబర్ 11కి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 12 అయితే చూద్దాము. క్రింది వాటిలో పటములో బాణం గుర్తు చూపే ప్రధాన దిక్కు ఏది? మనకు మ్యాప్లో చూపించే ప్రధాన దిక్కు ఏదైనా ఉందంటే అది ఉత్తర దిక్కే. క్వశ్చన్ నెంబర్ 12కి ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 13 అయితే చూద్దామండి. ప్రధాన దిక్కును పటంపై ఏ అక్షరంతో సూచిస్తారు? ప్రధాన దిక్కును వచ్చేసి మనకు ఎన్ అక్షరంతో అయితే సూచిస్తారండి. క్వశ్చన్ నెంబర్ 13కి ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 14 చూసినట్టయితే స్కేలు ఆధారిత పటాలు ఎన్ని రకాలు? మనకు స్కేలు ఆధారంగా 2 రకాల పటాలు అయితే ఉన్నాయండి. క్వశ్చన్ నెంబర్ 14కి ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 15 చూసినట్టయితే కెడస్ట్రల్ మ్యాప్స్ అండ్ టోపోగ్రాఫిక్ మ్యాప్స్ అని వేటిని అంటారు? ఇవి ప్రధానంగా పెద్ద తరహా పటాల కింద అయితే కన్సిడర్ చేస్తారండి. కెడస్ట్రల్ మ్యాప్స్ అంటే భూ సరిహద్దు పటాలు, టోపోగ్రాఫిక్ మ్యాప్స్ అంటే భూ నైసర్గిక పటాలను అయితే కన్సిడర్ చేస్తారన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 16 చూసినట్టయితే వ్యక్తిగత ఆస్తికి చెందిన పటాలు క్రింది వానిలో ఏవి అని అడుగుతున్నారు. పెద్ద తరహా పటాలు వచ్చేసి వ్యక్తిగత ఆస్తికి చెందిన పటాలు అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 17 చూసినట్టయితే పెద్ద తరహా పటాలకు చెందని అంశాన్ని గుర్తించండి. పెద్ద తరహా పటాలకు చెందిన అంశం క్రింది వానిలో పెద్ద ప్రాంతాలను గురించి తెలుస్తాయి అన్నారు కదా, ఇదైతే సరైన సమాధానం అండి. క్వశ్చన్ నెంబర్ 17కి ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. ఇవి చిన్న ప్రాంతాలను తెలియజేస్తాయి, పెద్ద ప్రాంతాలను అయితే కాదనమాట. క్వశ్చన్ నెంబర్ 17కి ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 18 చూసినట్టయితే విశాఖ పోర్టు ఏరియాను వాటి సరిహద్దులను చూపే పటాలుగా క్రింది వానిలో దేనిని సూచిస్తుంది? క్వశ్చన్ నెంబర్ 18కి ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. పెద్ద తరహా పటం అయితే విశాఖ పోర్టు ఏరియాను అయితే సూచించే పటం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 19 చూసినట్టయితే గోడ పటాలు ప్రధానంగా వేటి కొరకు ఉపయోగిస్తారు? గోడ పటాలు ప్రధానంగా మనకు బోధన కొరకు అయితే ఉపయోగిస్తారనమాట. క్వశ్చన్ నెంబర్ 19 ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 20 చూసినట్టయితే చిన్న తరహా పటాలకు చెందని అంశం ఏది? చిన్న తరహా పటాలకు చెందని అంశం క్రింది వానిలో ఇవి వ్యక్తిగత సరిహద్దులను తెలియజేస్తాయి. ఇవి వ్యక్తిగత సరిహద్దులను అయితే తెలియజేయవన్నమాట. క్వశ్చన్ నెంబర్ 20కి ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 21 చూసినట్టయితే జీపీఎస్ను విస్తరించండి అన్నారు. జీపీఎస్ అంటే గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్. క్వశ్చన్ నెంబర్ 21కి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 22 చూసినట్టయితే జీపీఎస్ వల్ల ప్రధాన ఉపయోగం కానిది క్రింది వానిలో ఏది? మనం ఉండే స్థానాన్ని తెలుసుకోవచ్చు, ఇది కరెక్టే. భూమి మీద ప్రతి ప్రదేశాన్ని గుర్తించవచ్చు, కరెక్టే. ఖచ్చితమైన స్థానాన్ని గుర్తించవచ్చు, ఇది కూడా సరైనదే. ఇది అన్ని ప్రదేశాలను చూపదు అంట, ఇది అన్ని ప్రదేశాలను చూపిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 22కి ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. ఇది అన్ని ప్రదేశాలను చూపదు అనేది అంటున్నారు కాబట్టి దానికి సరైనది కానిది, ఉపయోగం కాని అంశం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 23 చూసినట్టయితే రంగులను ఉపయోగించే పటాలు క్రింది వానిలో ఏవి? రంగులను ఉపయోగించే పటాలు వచ్చేసి విషయ నిర్దేశిత పటాలు, భౌతిక పటాలు. ఈ రెండు కూడా రంగులను ఉపయోగించే పటాలుగా మనం గుర్తించవచ్చు అనమాట. క్వశ్చన్ నెంబర్ 23కి ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 24 చూసినట్టయితే పసుపు రంగును ఏ భూస్వరూపాలు చూపడానికి ఉపయోగిస్తారు? పసుపు రంగును వచ్చేసి మనకు పీఠభూములు చూపడానికి అయితే ఉపయోగిస్తారండి. క్వశ్చన్ నెంబర్ 24కి ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. పసుపు రంగు పీఠభూములను చూపడానికి అయితే ఉపయోగిస్తారు. పర్వతాలు వచ్చేసి గోధుమ రంగు, మైదానాలు వచ్చేసి ఆకుపచ్చ, సముద్రాలు వచ్చేసి నీలం రంగు అనమాట. క్వశ్చన్ నెంబర్ 25 చూసినట్టయితే గోధుమ రంగును ఏ భూస్వరూపాన్ని చూపడానికి ఉపయోగిస్తారు? మనకు గోధుమ రంగు వచ్చేసి పర్వతాలు చూపడానికి అయితే ఉపయోగిస్తారండి. క్వశ్చన్ నెంబర్ 25కి ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 26 చూసినట్టయితే ఆకుపచ్చ రంగు ఏ భౌతిక స్వరూపాన్ని చూపుతుంది? ఆకుపచ్చ రంగు వచ్చేసి మనకు మైదానాలను అయితే చూపుతుందండి. క్వశ్చన్ నెంబర్ 26కి ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. మైదానాలను అయితే చూపుతుంది. క్వశ్చన్ నెంబర్ 27ని చూసినట్టయితే నీలంను ఏ భూస్వరూపాన్ని చూపడానికి ఉపయోగిస్తారు? క్వశ్చన్ నెంబర్ 27కి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. జలభాగాలు నీలం రంగును సూచించడానికి ఉపయోగిస్తారనమాట. క్వశ్చన్ నెంబర్ 28 చూసినట్లయితే
రంగులకు బదులుగా దిద్దటం, గీతలు వంటి నమూనాలు ఏ పటాలలో ఉపయోగిస్తారు? మనకు వచ్చేసి విషయ నిర్దేశిత పటాలలో రంగులకు బదులుగా దిద్దటం, గీతలు గీయటం వంటి అంశాలు అయితే విషయ నిర్దేశిత పటాలలో కనిపిస్తాయి. క్వశ్చన్ నెంబర్ 28కి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 29 చూసినట్టయితే పటాలలో RH అనే అక్షరాలు దేనిని తెలియజేస్తాయి? RH అనగా రెస్ట్ హౌస్. రెస్ట్ హౌస్ అనేది క్రింది వాటిలో దేనికి సంబంధం ఉంది అంటే విశ్రాంతి భవనము. క్వశ్చన్ నెంబర్ 29కి ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి, విశ్రాంతి భవనము. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 30 చూసినట్టయితే రాము అనే బాలుడు మొదట ఉత్తర దిశగా ప్రయాణించి కుడివైపు తిరిగాడు. అతను ప్రారంభించిన దిశ, చేరిన దిశలు ఏవి? అతను దక్షిణాన నిలబడి ఉత్తర దిశగా ప్రయాణించింటాడు కాబట్టి అతను దక్షిణాన ప్రారంభమై కుడివైపు, ఉత్తరానికి కుడివైపు మనకి ఏది తూర్పు ఉంటుంది కాబట్టి దక్షిణం, తూర్పు అనేది సరైన సమాధానాలు. క్వశ్చన్ నెంబర్ 30కి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 31 చూసినట్టయితే అడవుల విస్తరణను తెలిపే పటాలు క్రింది వానిలో ఏది? ఏదైనా ఒక అంశాన్ని గురించి తెలిపితే, ఏదైనా ఒక విషయాన్ని గురించి తెలిపితే మనం ఏ పటాలు అని చెప్పుకున్నాం? విషయ నిర్దేశిత పటాలు అని చెప్పుకున్నాం. అడవుల విస్తరణ తెలిపే పటాలు విషయ నిర్దేశిత పటాలు అంటారు. ఇంకా అడవుల గురించి తెలిపే పటాలను ఉద్భిజ్జ పటాలని కూడా పిలుస్తారు. క్వశ్చన్ నెంబర్ 31కి ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 32 చూసినట్టయితే స్కేలు దీనిలోని ఒక ఆవశ్యక భాగం. స్కేల్ వచ్చేసి పటంలో ఒక ఇంపార్టెంట్ భాగం అండి. క్వశ్చన్ నెంబర్ 32కి ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్, పటము. క్వశ్చన్ నెంబర్ 33 చూసినట్టయితే దిక్సూచికి చెందని అంశాన్ని గుర్తించండి. దిక్సూచికి చెందని అంశాలు చూసినట్టయితే రెండు బిందువుల మధ్య దూరంని కొలుచుటకు, వృత్తాలు రేఖలు గీయుటకు, ఉన్న ప్రదేశం నుండి అన్ని దిక్కులను తెలుపుతుంది, ప్రామాణిక కొలతలతో పటం తయారు చేయుటకు ఉపయోగిస్తారు. ఇది వచ్చేసి ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. క్వశ్చన్ నెంబర్ 33కి ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 34 చూసినట్టయితే దిక్సూచికి చెందని అంశాన్ని గుర్తించండి. దిక్సూచికి చెందని అంశం క్రింది వానిలో ఆప్షన్ 2 అండి. తూర్పు నుంచి పడమరకు ప్రయాణం చేశాడు అనేది ఇది దేని బేస్ చేసుకొని ఇచ్చారు అనేది నాకు తెలియదు. ఈ టెక్స్ట్ బుక్లో అలాగే ఉంది. క్వశ్చన్ నెంబర్ 34కి ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. తూర్పు నుంచి పడమరకు ప్రయాణం చేశాడు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 35 చూసినట్టయితే చిత్తు చిత్రానికి చెందని అంశం క్రింది వానిలో ఏది? చిత్తు చిత్రానికి చెందని అంశం వచ్చేసి దిక్కులు, మూలాలను చూపుతారు. ఈ చిత్తు చిత్రం అంటే యాక్చువల్గా జస్ట్ ఒక అంశాన్ని స్కేల్ ఉపయోగించకుండా జస్ట్ అప్పటికప్పుడు పరిశీలించి ఉపయోగిస్తారనమాట. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 36 అండి. భూమిపై గల వాస్తవ దూరానికి పటంలో చూపబడిన దూరానికి గల నిష్పత్తిని డాష్ అని పిలుస్తారు. భూమిపై గల వాస్తవ దూరానికి పటంలో చూపబడిన దూరానికి గల నిష్పత్తిని స్కేల్ అని అయితే పిలుస్తారనమాట. క్వశ్చన్ నెంబర్ 36కి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్, స్కేలు. ఇంతటితో ఈ వీడియో అయితే కంప్లీట్ అయిందండి. మనకు 5 చాప్టర్స్ అయితే సంపూర్ణంగా కంప్లీట్ చేసుకున్నాము. నెక్స్ట్ రాబోయే వీడియోలో మనం పటాల అధ్యయనం, వాటి విశ్లేషణకు సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్తో పాటు కంటెంట్ కూడా తెలుసుకుందాము. మన వీడియోస్ని ఎవరైతే చూస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా లైక్, షేర్, కామెంట్ అయితే చేయండి. ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. చాలామంది సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. ఈ వీడియోలో మనం అందించిన సమాచారం మొత్తం కూడా గవర్నమెంట్ టెక్స్ట్ బుక్ ఆధారిత సమాచారం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎంతో నమ్మకంగా అయితే చదువుకోవచ్చు. అక్కడక్కడ మిస్టేక్స్ ఉన్నా కానీ నేను వాటిని సరిచేసి సరైన సమాధానాలు అయితే నేను మీకు అయితే ఇస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని ఫాలో అవ్వండి. ప్రతి అంశాన్ని కూడా క్షుణ్ణంగా తెలుసుకోండి. ఈ వీడియో ఇంతటితో అయితే సమాప్తం. ప్రతి ఒక్కరు చూస్తున్నందుకు ధన్యవాదాలండి. ఇంతటితో సమాప్తం.